హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2025 సంక్రాంతికి ఖరారుగా వస్తున్న సినిమాలు 4. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న పక్కా ప్లానింగ్తో బెర్త్ ఖరారు చేసుకోగా హడావిడిగా రేస్లో తోడైంది విడా ముయార్చి. అజిత్ హఠాత్తుగా బరిలో దిగడంతో తమిళనాడులో రామ్ చరణ్కు థియేటర్ల పరంగా వచ్చే చిక్కులను కొట్టిపారేయలేం. పైగా చాలా గ్యాప్ తర్వాత తలా చేసిన మూవీ కావడంతో కోలీవుడ్లో భారీ రిలీజ్ దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు. అలాగని గేమ్ చేంజర్ నిర్లక్ష్యానికి గురవడం లేదు, కానీ బజ్ పరంగా కొంచెం టఫ్ ఫైట్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోటీ కోణంలో ఓ శుభవార్త కూడా ఉంది. వాస్తవానికి విక్రమ్ వీర ధీర శూరన్ పార్ట్ 2ని పొంగల్కే రిలీజ్ చేయాలని నిర్మాతలు గట్టిగా ట్రై చేశారు. దానికి అనుగుణంగానే ఆ మధ్య టీజర్ను కూడా వదిలి ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేశారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడం వల్ల వాయిదా తప్పదని చెన్నై టాక్. అసలే వీరధీర శూరన్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. చాలా కాలం తర్వాత పంచకట్టులో చియాన్ విక్రమ్ మాస్ని టార్గెట్ చేసుకున్నాడు. ప్రమోషన్లో చూపించిన కంటెంట్ కనెక్ట్ అవ్వడంతో బయ్యర్లు ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో దానికోసం లాక్ చేయాలనుకున్న స్క్రీన్లు చరణ్, అజిత్ పంచుకుంటారు. ఇక ఇది ఒకటే కాదు, బాల దర్శకత్వంలో రూపొందిన వనంగాన్ కూడా రావడం లేదు. దీని టీజర్ వచ్చి చాలా నెలలు దాటేసింది. సూర్య వదులుకున్నాక అరుణ్ విజయ్ చేసిన భారీ చిత్రం ఇది. సంక్రాంతికి రావడం అనుమానమేనని బయ్యర్లకు సమాచారం అందిందట. అజిత్కు బెదిరి వద్దనుకున్నారో లేక గేమ్ చేంజర్ కూడా ఉంది కదా, ఎందుకు రిస్క్ అనుకున్నారో, కారణాలు ఏమైతేనేం ఇది కూడా చరణ్కు ఊరట కలిగించేదే. ఇదేమో కానీ విక్రమ్ సినిమా వచ్చి ఉంటే తెలుగు డబ్బింగ్ కోసం కాసిని థియేటర్స్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం కూడా తప్పింది. సంక్రాంతి అంటే అంత క్రేజ్ కాబట్టి ఇన్ని క్యాలిక్యులేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.